కేసీఆర్ సార్ ప్రజల కోసం లక్షల కొద్ది డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిండు కానీ ఆయన కోసం ఒక్క సొంతింటిని కూడా కట్టుకోలేకపోయిండు పాపం. కంచెంత ఇల్లు కట్టి అందులో దిప్పి కొడితే 10 ఇండ్లు కూడా ఉండకపోయే. ఇగో ఇప్పుడు నాకంటూ ఒక సొంత ఇల్లు లేకపోయే అని బాధపడుతున్నాడు. గవర్నమెంట్ క్వార్టర్స్లకు మారదామా అని ఆలోచిస్తుండట. అరే అవునుల్లా నమ్మతలేరా? అయితే మీరే చూడండి. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అని అంటుంటారు పెద్ద మనుషులు. పార్టీ పాలన పేరు అనుకుంటా తిరిగి కేసీఆర్ సార్ సొంత ఇల్లు కూడా కట్టుకోలేకపోయిందట పాపం. పింకుపాటి అధికారంలో ఉన్నప్పుడు అద్దాల మేడా సోంటి ప్రగతి భవన్ ను కట్టిండు. కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ప్రగతి భవన్ ను ఖాళీ చేసి ఆయనతో నందినగర్ లున్న పాతింట్లకు పోయిండు. ఇప్పుడు ఆడనే ఉంటుండు. అయితే ఇన్నొద్దులు కంచంత ఇంట్లుండి ఇప్పుడు ఇరికింట్లుండు అయితలేదట కేసీఆర్ సార్ తోటి. దినాం వచ్చిపోయే కార్లు లీడర్లు కార్యకర్తలకు ఆ ఇల్లు ఏ మూలకు సరిపోతలేదట. ఇంకో దిక్కు నందినగర్ కాలనీ జనాలకు కూడా దీంతో సమస్య అవుతుందట. ఇల్లు నన్న పెద్దగా చేసుకొని లేకపోతే ఇంకో కాడికన్నా మార్చుకోండి, అంతేగాని మాకు ఇట్లా ఇబ్బంది పెట్టకురి అని కేటీఆర్ సార్ కు కంప్లైంట్ చేశారట కాలనీ జనాలు. కేటీఆర్ సార్ ఇప్పుడు ఆ ఇంటి పని మీదనే తిరుగుతుండట. కానీ కేసీఆర్ సార్ కు ఆ ఇంటి నిడిచబెట్టి ఏడికి ఓ బుద్ధి అయితలేదట. ఆయనకు నందినగర్ ఇల్లు ఒక సెంటిమెంట్ అట. ఇక చేసేదేం లేక పక్క పొంటున్న ఒక ఇల్లును కొనుక్కురట. ఇప్పుడు ఆ రెండింట్లను కలిపి ఒకటే ఇల్లును తయారు చేస్తారట. అయితే అది కంప్లీట్ కావాలంటే టైం పడుతుంది కాబట్టి అప్పటిదాకా ఓ 2-3 ఏళ్ళు ఇంకేడనైనా ఉందామనే ఆలోచన చేసిరట. ప్రధాన ప్రతిపక్ష లీడర్ కాబట్టి ప్రోటోకాల్ ప్రకారం ఆయన కుందన్ బాగ్లుండే గవర్నమెంట్ కోట్రస్ లా ఒక చిన్నపాటి ఇల్లు ఇయ్యొచ్చని అంటున్నారు. దీనికోసం ఓ 4 కోట్రస్లు చూసిండ్రట. అందులో ఏది బాగుంటే దాంట్లోకి షిఫ్ట్ అవుతాడట. అప్పట్లో జానారెడ్డి సార్ ఉన్న కోట్రస్ బాగానే ఉందని అయితే చూచాయిగా చెప్పిండట కేసీఆర్ సారు. చూడాలి మరి ఎప్పుడు షిఫ్ట్ అవుతాడు. అంత పెద్ద ప్రగతి భవన్ కట్టి ఇప్పుడు అదే ప్రగతి భవన్ ఎదురుగా గవర్నమెంట్ కోట్రస్ లో ఉండవలసి వస్తుందని కళలు కూడా అనుకొని ఉండకపోవచ్చు కేసీఆర్ సారు.